వెల్కమ్ టు RTV9 తెలుగు న్యూస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల గడిమైసమ్మ మున్సిపాలిటీలో సంతాపం ప్రకటించిన నాయకులు. మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను తనదైన శైలిలో పటిష్టపరుస్తూ ప్రపంచ దేశాలలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన ఆర్థిక నిపుణుడు. మౌనంగానే ఎదగాలని, ఆడంబరాలకు దూరంగా ఉంటూ నిత్య విద్యార్థిగా కొత్త సంస్కరణలు తీసుకుని వాటి ఆచరణకు అహర్నిశలు కృషి చేసి దేశానికే కాకుండా ప్రపంచానికి సైతం మార్గదర్శకుడిగా నిలిచిన అపర మేధావి. 2004 నుండి 14 వరకు ప్రధానిగా ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చాకచక్యంతో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటమే కాకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు విస్తరింపజేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు కిషోర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు నాయకులు రామగౌడ్, ఆదిరెడ్డి, బరక నరసింహ, మైసిగారి శ్రీనివాస్, జక్కుల మల్లేష్, పరశురాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం కూడా తీసుకొచ్చినటువంటి ఘనత కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. అలాగే ఉపాధి హామీ పథకం మరియు ఆర్థిక సరళీకృత విధానాలతోని ఐటీ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ ఏకకాలంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజించి తెలంగాణ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తి, అలాగే ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా అని చెప్పక తప్పదు. ఆయనకు తెలంగాణ ప్రజల తరఫున, మేడ్చల్ జిల్లా ప్రజల తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిర్యాణం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఆయన చేసినటువంటి సేవలు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆర్థిక రంగంలో కానీ దేశ భవిష్యత్తును అంధకారం నుంచి ఒక ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎదిగే దిశగా భారతదేశానికి ఇచ్చినటువంటి ఆయన స్ఫూర్తి, ఆయన చేసినటువంటి ఆర్థికపరమైన సేవలు, దేశంలో రకరకాల చట్టాలను తీసుకొచ్చి హామీ పథకం కానీ అలాగే ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రతి యువతకు ఉద్యోగం పొందే విషయంలో కానీ, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి 33,000 కోట్ల మందికి 72,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా డాక్టరేట్లు అందుకున్నటువంటి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. రాజనీతి విషయంలో కూడా అపర చాణక్యుడిగా పేరుగాంచి 10 సంవత్సరాలు నిర్విరామంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కింది. అలాగే హిందూయేతర ప్రధానమంత్రిగా కూడా ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ విషయంలో చాలా లోటుతనం ఉన్నది. ఎందుకంటే ఆయన పార్టీకి ఒక మార్గనిర్దేశకుడుగా, దార్శనికుడుగా, ఆదర్శవాదిగా రకరకాల సూచనలు చేస్తూ పార్టీ పురోభివృద్ధి కూడా తోడ్పడినటువంటి వ్యక్తి. ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ కూడా రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద నాయకులందరూ కూడా మన్మోహన్ సింగ్ గారి సూచనలు పాటిస్తూ పార్టీని పటిష్టపరిచే విధంగా సేవలు అందించారు. కాబట్టి ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మేడ్చల్ జిల్లా తరఫున తెలియజేస్తూ ఆయన లేని లోటును మనం అందరం కూడా ఆయన ఆశయాలను పెంపొందిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన లేటును తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా సూచిస్తా ఉన్నాను. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఒక దేశ ప్రధానిగా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా మన యొక్క దేశాన్ని ఎంతో ఆర్థిక అభివృద్ధిలో తీసుకుపోయి దేశ సంస్కరణలను ఈరోజు మనము భారతదేశం ఆర్థికంగా ఉన్నది అని అంటే మన్మోహన్ గారి సేవలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ, మన్మోహన్ సింగ్ గారికి మన యొక్క దుందిగల్ మున్సిపాలిటీ తరఫున, మన మిత్రపక్షాల తరఫున, అందరి తరఫున ఈరోజు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్ మన్మోహన్ సింగ్ గారికి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచులు యాదిరెడ్డి గారు మరియు రామగౌడ్ గారు,
గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారు, యువ నాయకులు ప్రేమ్ గారు మరియు ముత్యం రెడ్డి గారు, యువ నాయకుడు కిషోర్ రెడ్డి గారు మరియు సాదేవ్ గారు, మన యొక్క మిత్రపక్షాలు రత్నమన్న గారు, సిపిఐ మిత్రులకు మరియు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్